హల్లెలూయా. యోబు 2వ అధ్యాయము. జోబ్ చాప్టర్ 2 మన కంటిన్యూషన్ చేద్దాం. పూర్తిగా యోబు ఎన్ని అధ్యాయాలు అన్ని చేయలేం మనం. దాదాపు 42 అధ్యాయాలు కలిగింది. అది చిన్నది కాదు. మనం 2వ అధ్యాయము దగ్గర ఆగిపోవడానికి చూద్దాం. దేవుడి చిత్తం అయితే మళ్ళా దాన్ని కంటిన్యూషన్ చేద్దాం. కారణం ఏంటి అంటే బైబిల్ అంతా ఒక ఎత్తు, యోబు ఒక ఎత్తు. కొంచెం కష్టం అంటే ప్రవచనాత్మకమైనది కాకపోయినా దేవుడి యొక్క జ్ఞానాన్ని దేవుడే మాట్లాడుకుంటాడు. ఆ విషయాలు మనం చూద్దాం తర్వాత 4-5 పాయింట్లు. ఇప్పుడు మనం 1వ అధ్యాయం మనం చూసాం. యోబు గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తాడు మంచోడని. లూసిఫర్ గాడు నువ్వు దూషిస్తాడు, నువ్వు గనక ఆస్తిని వారికి పిల్లల్ని ముట్టుకుంటే అని. అది జరిగినా సరే, అన్ని పోయినా సరే, ఒక్కడు మిగిలి అలా ఆవిడ మిగులుతుంది. దూషించడు దేవుడిని. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. 2వ వచనం. 1వ వచనం ఉంది, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచుటకే వచ్చిన మరి ఒక దినం తటస్థించింది. మరి ఒక దినం. ఇప్పుడు మొదటి మీటింగ్ కి 2వ మీటింగ్ కి ఎంతకాలం ఉందనేది మనకు తెలియదు. అంటే యోబు అక్కడ వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నాడు. అంటే ఎంత? కొడుకులు చచ్చిపోయారు, 7 కొడుకులు చచ్చిపోయారు, 3 కూతురు చచ్చిపోయారు, ఆస్తి పోయింది. కానీ వాళ్ళిద్దరు మిగిలేరు. వాళ్ళిద్దరూ ఏ చెట్టు కిందనో పొట్టు కిందనో తలదాచుకుని వాళ్ళు ఇచ్చిన ఫుడ్ వీళ్ళు ఇచ్చిన ఫుడ్ తింటూ గడుపుతున్నారు అన్నమాట. బాగా బ్రతికాడు, ఏంటో ఇలాగైపోయాడు కదా. కొంచెం వాళ్ళు ఇల్లు పోషించడం మొదలుపెట్టి ఉండొచ్చు. ఒక నెల రోజులు అయి ఉండొచ్చు, 2 నెలలు అయి ఉండొచ్చు, సంవత్సరం అయి ఉండొచ్చు, 2-3 సంవత్సరాలు అయి ఉండొచ్చు. గ్యాప్ లో సంవత్సరం గ్యాప్ అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్ సంవత్సరం గ్యాప్ లో స్కానింగ్ చేసిన తర్వాత యోబు నోటి నుంచి దేవుణ్ణి దూషించిన మాట రాలేదు అన్నమాట. అన్ని ఒక రోజులో పోగొట్టుకున్నాడు కదా. అన్ని పోయాయి. వెంటనే పరిగెత్తుకుని సైతాన్ని వెళ్ళిపోయే పరిస్థితి రాలేదు. వచ్చి ఉండకపోవచ్చు కొంతకాలం. అంటే దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచుటకే వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా ఉంది. ఉదయం వచ్చింది. వెంటనే దేవుడు మీటింగ్లు పెట్టించుకుని ఏం చేస్తాడు? ఏదో అవసరం పడుతుంది మీటింగ్. ఆ టైంకి అంతవరకు వెయిటింగ్ పీరియడ్ అనమాట. మనకి లేని స్థితి నుంచి, దీన స్థితి నుంచి, కష్టకాలం నుంచి అది విడిపించడానికి, బయటపడడానికి కొంత టైం పడుతుంది. దేవుడికి పడుతుందని కాదు, ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి పరలోకంలో మీటింగ్ ఒకటి ఏర్పాటు కాబడాలేమో. నేనున్న స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుడని అడుగుతాం. నా పేదరికం నుంచి, నా కష్టం నుంచి, నా డిసీజ్ నుంచి, నా కష్టకాలం నుంచి, నా చదువు లేని స్థితి నుంచి, లేమి స్థితి నుంచి, కష్టకాలాల నుంచి, నా పరిస్థితి నుంచి నువ్వు లేవనెత్తు ప్రభువా. గత 6 నెలలుగా, సంవత్సరంగా, 2 సంవత్సరాలుగా మా ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయికి ప్రార్థిస్తున్నాం. ఏ మ్యాచ్ కూడా సెట్ అవ్వట్లేదు. వచ్చిన మ్యాచ్లన్నీ ముక్కు వంకర, నల్లగా ఉంటాడు, రింగులు జుత్తు లేదని తిరస్కరిస్తుంది మా అమ్మాయి. మనం ప్రార్థిస్తాం దేవుని సన్నిధిలో. మా కొడుకు ఇలాగ అయిపోయాడు, ప్రార్థిస్తాం. మా నాన్నగారు ఏం తాగుడికి బానించారు, ప్రార్థిస్తాం. 1 నెల, 2 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరం. నేను ఈ స్టోరీ బుల్లిది నేను చాలా మందికి చెప్పాను, మీకు కూడా ఇంకొకసారి చెప్తాను. చెన్నైలో బాగా డబ్బులున్న ఇంటికి ఒక అమ్మాయి
కోడల కింద వెళ్ళింది. అలా ఆయన తాగుబోతు. అలా అమ్మ నాన్నలు, అమ్మాయి అమ్మ నాన్నలు ఉన్నారు. ఎందుకే రోజు ఇసుకిస్తున్నాడు, వదిలేసి వచ్చేయమ్మా, నీకు వేరే పెళ్లి చేస్తాం. లేదమ్మా, మా ఆయనని నేను మార్చుకుంటాను, నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, మార్చగలడు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, కొడుకు పుట్టాడు, 4 సంవత్సరాలు అయిపోయింది, కూతురు పుట్టింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తాగేసి వచ్చి తంతున్నాడు, ఎంతకని భరిస్తావే, ఇద్దరు పిల్లలతో వచ్చి ఏదో బిజినెస్ చేసుకుందాం, ఏదో ఒక విధంగా బ్రతకొచ్చు, మనం వచ్చేయమ్మా అలా మా నాన్నలు నా చెప్పి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, లేదు నా దేవుడు గొప్ప దేవుడు. ఏం దేవుడు గొప్ప దేవుడు? 4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడా? 7 సంవత్సరాలు మారే సూచనలు ఉన్నాయా చెప్పు? కన్నీటే వాసింది. లేదమ్మా, మా ఆయన కొట్టాడు నిన్న. దేనికి? చికెన్ కూరలో ఉప్పు ఎక్కువైపోయిందనమ్మా. ఆడు తాగితే ఆడు మాట ఎండరు, ప్లేట్లు తిరగదోసేస్తాడు, పిల్లల్ని పంతాడు. తాగుడు వ్యసనం అయిపోయింది. ఎందుకు అలా తన్నులు తింటావు, వచ్చే అని అడిగితే 10 సంవత్సరాలు అయిపోయింది, విసిగిపోలేదు. నా దేవుడు ఏమన్నది ఆవిడ? గొప్ప దేవుడు, మార్చగలడు. ఏది 10 సంవత్సరాల వరకు మార్చకపోతే దేవుడు ఏంటి? 10 సంవత్సరాలకు న్యాయంగా ప్రార్థిస్తుంది కదా. అలా అమ్మంది. దేవుడు దేవుడు అని కథలు పడ్డావు, మారిపోయావు. ఇక్కడ ఉంటే బాగా వరలక్ష్మి వ్రతం చేసుకునేదానివి, ఆ దేవుడు పిచ్చి పట్టింది నీకు, మారిపోయి వెళ్ళిపోయావు. మన వెంకటరమణ మూర్తి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి గుండు గీకించుకుని వచ్చినా బాగుండేది, కొబ్బరికాయ నీకు మొక్కుకున్నాని మీ ఆయన మారితే గుండు కొట్టించుకుంటామని. అది లేదు, ఈ దేవుడు లేదు, ఆ దేవుడు లేదు, ఓన్లీ యేసు ప్రభు. చర్చికి వెళ్తాను, చర్చికి వెళ్ళినప్పుడు తంతున్నాడు మీ ఆయన, వచ్చాక తంతున్నాడు. ఎందుకు మీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నాడని వీళ్ళందరూ అంటున్నారు అనమాట. 10 సంవత్సరాలు అయిపోయింది, 11 సంవత్సరాలు అయిపోయింది, 12 సంవత్సరాలు అయిపోయింది, 13, 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతనికి ఏదో ఒక రూపంలో దేవుడి గురించి తెలిపబడింది అనమాట. ఏం అలా ఆవిడ చెప్పలేదంటావా? ఇంటికి వచ్చిన పాస్టర్ గారు చెప్పుంటారా? అయినా సరే ఒక టైము తటస్థించాను. ఆ టైంలో అతని చెవిలోని సువార్త పడింది, మారిపోయాడంట. చిచ్చి 14 సంవత్సరాలు నేను తాగి ఇంత అందమైన భార్య నేను కొట్టేనా, నా పిల్లల్ని బాగా చూసుకోలేకపోయినా అని ఏడ్చి అన్ని బయటను పారేసి దేవుణ్ణి నమ్ముకుని ప్రార్థనకు చేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసుకుని దేవుడు నన్ను క్షమించమని అనేది అయిపోయింది. గొప్ప భక్తుడైపోయాడు. రాత్రి పగులు బైబిల్ చదివి మోకాల మీద ఉండి పరిశుద్ధాత్మ శక్తి పొందుకుని అతను దేవుని సేవకుడు అయిపోయాడు. బిజినెస్ వదిలేసాడు, సమస్తం వదిలేసి దేవునికి సమర్పించుకున్న తర్వాత అతన్ని మా చర్చికి వచ్చి మీరు మాట్లాడండి పాస్టర్ గారు అని చెప్తే అతను మన చర్చికి వచ్చి మాట్లాడాలంటే 4 సంవత్సరాలు పడుతుందట, వెయిటింగ్ పీరియడ్. కాల్ షీట్స్ ఉండవంట అతనికి. అంటే అతను చర్చిలు చూసుకుని వేరే చర్చిలు పిలిచిన ప్రోగ్రాంలు టైట్ షెడ్యూల్లో ఉంటాడంటే ఎప్పుడూను బిజీ. నీకు డైట్ కావాలా, 4 years 3 years వెయిటింగ్ పీరియడ్, 1 year వెయిటింగ్ పీరియడ్, 6 months వరకు ఆగాల్సింది, రాలేడు అతను. పెద్ద భక్తుడు అయిపోయాడు. నా దేవుడు గొప్పవాడు. సో వెయిటింగ్ పీరియడ్ అనేటువంటిది దేవుడికి, ఈ వెయిటింగ్ పీరియడ్ లో
ఆవిడ యొక్క విశ్వాసం సన్నగిల్లిపోయి ఆవిడ జంప్ అయిపోయి ఇంకొకటితో పారిపోయింది అనుకో, సీన్ వేరే ఉండేది. నువ్వు విశ్వాసం కలిగి నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, లూసిఫర్ పరిగెత్తుకుని వెళ్ళి తాగుతున్నాడు కదా, తంతే కనుక దేవుడిని దూషిస్తుంది. సరిక ఆయన్ని తన్నేటట్టు నేను చేసుకో నువ్వు అంటాడు. సైతం తొంతం దవ్వేలు దవ్వేలు దవ్వేలు, కన్ను వాస్తుంది పెదవులు వాస్తాయి, కన్ను వాస్తాయి పెదవులు వాస్తాయి. పరిగెత్తి మళ్ళీ లూసిఫర్ గారు దేవదూతలతో కూర్చుని మాట్లాడుకుని దేవుడి యొక్క సన్నిధిలోని ఒక మీటింగ్ కి తటస్థించాను. లూసిఫర్ పరిగెడతాడు. ఎరా 10 సంవత్సరాలు అయిపోయిందిరా ఆవిడ తాగి తాగి హింసిస్తున్నాడు, ఇప్పుడు చూసాం ఆవిడ నోటంటే ఏమొస్తుందో నా దేవుడు గొప్పవాడని వస్తుంది. ఏముంది వాళ్ళ పిల్లల్ని కొట్టి చూడండి, పిల్లలతో అంటే ఆవిడ దేనికైనా సహిస్తుంది కానీ పిల్లల్ని ఏమనంటే సాధించదు. ఓకే పిల్లలు కూడా తన్నమానం, ఓకే తాగి రావడం, నాన్న మీరు మా అమ్మని కుడితే కనుక మేము ఊరుకోమని పెద్దోడు అయ్యాడు కదా కొడుకు, చేతికి అడ్డు పెట్టాడు. నువ్వు నాకే అడ్డు చెప్తావు దెబ్బేయమని ఒకటేసాడు. చెయ్యిరిగింది, కట్టు కట్టారు. ఆవిడ అంటది నా దేవుడు గొప్పవాడు, మా ఆయన్ని మారుస్తాడు. ఇదేంటిది? సైతం నేల మీద పడి దొర్లు ఉంటాడు. నా దేవుడు గొప్పవాడేంటి, మీ ఆయన నిన్ను కాదే బాబు పిల్లలతో అంటున్నాడు, మా నీ దేవుడు గొప్పవాడు ఎలాగవుతాడు, మారుస్తాడు, ఎలా మార్చేస్తాడు? ఒక దినము తటస్థించను, చేతులు ఎత్తేసాడు లూసిఫర్. అమ్మ నాయన ఈవిడ్ని నేను మార్చలేను దేవా. అప్పుడు దేవుడు అంటాడు, రే నిష్కారణంగా నా భక్తురాల్ని హింసించేవు కదరా, సరిగా ఒక మనిషి రూపంలో దేవదూత వచ్చి ఒక సువార్త చెప్పి, ఒరే బాబు నువ్వు మారిపోవాల్సిన అవసరం ఏర్పడింది అని సువార్త చెప్పుకుంటాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం మార్చేశాడు దేవుడు. ఎంత మార్చాడు? సౌలు ఎవరు బాబు దగ్గుతున్నారు? నేను మొన్నటి వరకు దగ్గాను, ఈరోజు మీరు దగ్గుతున్నారు. పౌలు అవ్వకముందు సంఘాన్ని హింసించాను అని ఉంది. యేసుక్రీస్తు అంటాడు, నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు, నా సంఘాన్ని హింసిస్తున్నావు, నా భక్తుడిని హింసిస్తున్నావు. స్టెఫెన్ అనేటువంటి భక్తుడిని రాళ్ళతో కొట్టి చంపేశాడు ఈ సౌలు అనేటువంటి వాడు. ధర్మశాస్త్రం నందు ప్రావీణ్యుడు, గమలీయేలు దగ్గర చదువుకున్నాడు, డబ్బున్నాడు, రోమా పౌరసత్వం కలిగాడు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు, యూదుడు, జ్ఞానవంతుడు, ధర్మశాస్త్రం గురించి నిష్ట కలిగిన వాడు. యేసుక్రీస్తు ఎవరి మధ్యలోని వాళ్ళ భక్తులను చంపేసుకుంటూ వచ్చాడు అనమాట, పర్మిషన్ తీసుకుని రోమ సామ్రాజ్యం నుంచి. ఎంతో మంది చంపేశాడు. స్టెఫెన్ చచ్చిపోతే చెప్తుంది, ఆకాశము తెరవబడుట నేను చూస్తున్నాను, నా కుడిపరుచిన దేవుని కుమారుని చూస్తున్నానని ఆకాశం నుంచి చూస్తున్నాడు, ఇక్కడ నుంచి చూస్తున్నాడు. ఆత్మ కనులతో చూసినప్పుడు నీకు పరలోకము నీ దగ్గర ఉన్నట్టు ఉంటది, అంటే ఫ్యాన్ అంత డిస్టెన్స్ లో. అంతే మరి. ఏం గ్రద్దకి పల్చర్స్ కి రాబందులకి భూమి మీద చిన్న ఎలుక పిల్ల క్లియర్ కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? అన్ని ఫీట్ హైట్ లో ఉన్నటువంటి గ్రద్దలకి రాబందులకి అంత కనిపించినప్పుడు అలాంటిది దేవుడు ఆత్మీయ కన్నులు తెరిస్తే పరలోకం ఎంత డిస్టెన్స్ లో ఉంటది. జస్ట్ ఇలా చూడొచ్చు, ఇలా ఆకాశం తెరవబడుట, పరలోకం కనిపించడం, దేవుని సింహాసనం పక్కన యేసుక్రీస్తు ఉండడం. స్టెఫెన్ చూస్తూ ఉన్నప్పుడు రాళ్ళతో కొట్టి చంపేశారు పౌలు యేసుక్రీస్తుని.
నమ్ముకున్నందుకు. సో అప్పుడు యేసుక్రీస్తు పౌలుని దర్శించి, సౌల సౌల నువ్వు నన్ను ఎలా హింసించుచున్నావు అని చెప్పి మాట్లాడి 3 రోజులు అంధుడిని చేసేసాడు. అప్పుడు అతని పొరలో విడిపోయినప్పుడు ఇంకొక అతను ప్రార్థించినప్పుడు అతను దమస్కు నుంచి ప్రారంభించినటువంటి సువార్త అతను పత్రికలు ఈ రోజుకి గోడకేసి కొట్టుకుంటారు. పెద్ద పెద్ద భక్తులు అర్థమవ్వక రాసినటువంటి పత్రికలు, సంఘాలకు రాసిన పత్రికలు దేవుడు ఆ రీతిలో వాడుకున్నాడు. సౌలుకి పౌలు అయిపోయాడు సౌలు కాస్త. అలాగే ఈ భక్తురాలు యొక్క హస్బెండ్ తాగుబోతు అయినప్పుడు అలా ఆవిడ నమ్మకంగా నా భర్త మారతాడని చేసిన ప్రార్థనని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు, ఒక పెద్ద ప్రసంగికుడి కింద దేవుడు చేసాడు అన్నమాట. రియల్ స్టోరీ అది. ఇప్పుడు మనం యోబుకి వద్దాం. యోబులో మొదటి దఫా అన్ని పోగొట్టుకున్న తర్వాత కొంతకాలం అయిపోయింది. ఆ పీరియడ్ మనకి తెలియదు. ఆ సహనం కలిగి దేవుని దూషించకుండా ఉండే పీరియడ్ ఒకటి ఉంటుంది అనమాట. నీ పరిస్థితి డౌన్ అయిపోయి నువ్వు ఆ స్థితిలో ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నావా అనే పాయింట్ ఒకటి దేవుడు చూస్తాడనమాట. ఎవరిని బట్టి అయినా సరే నువ్వు దేవుడివైతే గనక దేవుని క్వశ్చన్ మార్క్ కాదు, ప్రభువా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసేసుకున్నావు, ఓ వెర్రిదానా నువ్వు, నీకు బుర్ర బుద్ధి లేదుకుండా మాట్లాడుతున్నావు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుంటానికి సమర్థుడు, ఆయనవి సమస్తమును. ఓ రెర్రి బాగులోడా అసలు నీకు బుర్ర లేదురా, నువ్వేం తక్కువ చేసావు దేవుడికి, నీ కొడుకులకి కూతురులకి బలులు అర్పించావు, ప్రార్థన చేసావు, అవన్నీ తీసుకుని నువ్వు న్యాయవంతుడు కదా. న్యాయవంతుడికి దేవుడు ఇలాగనే తీర్పు తీరుస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, లేదు లేదు ఇవి హిడెన్ సిన్స్ అంటారు. అంటే రహస్యంలో నువ్వు చేసిన పాపాలను బట్టి నీకు వచ్చిన తీర్పు. మనకు చాలా ఈజీ కదా, మన నోటికి అది చాలా బాగుంటది. వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేయడం, తీర్పు తీర్చడం, నువ్వు అలాంటి దానివి, నువ్వు అలాంటి వాడివి అనేది బాగా చెప్తాం మనం. అది ఇలా చేసాడు కాబట్టి ఇలాగైంది, ఇది ఇలా చేసింది కాబట్టి దీనికి అయితే ఎక్కువ కుదరాలి అని మనం అంటాం. తీర్పు తీరుస్తాం. అలాగే ఆవిడ చెప్పు ఉండొచ్చు. అయితే అన్ని కోల్పోయి కొంతకాలం ఇదే స్థితిలో ఉండి వాళ్ళు వీళ్ళు పెడితే, లేదంటే 4 గిన్నెలు ఇస్తే అక్కడ ఇక్కడ కూరగాయలు తెచ్చుకుని అలా ఆవిడ వండి పెడుతుందేమో చిరాకుగా. అమ్మగారికి వంట వస్తే కదా, ఇంట్లో నిండా పనులే, ఏమీ రాదు ఆవిడికి. బాగా బ్రతికిన ఆవిడ కదా జమీందారు వ్యవస్థలో, అవునా? ఆజ్ఞాపించడం ఒక్కడే తెలుసు అమ్మగారికి. ఆర్డర్ వేయడం, ఎవరు అక్కడ రండి చపాతీ చేయండి మా ఆయనకి, చపాతీను ఇంత పప్పు వేయండి. అమ్మగారు మీకేం కావాలి, ఏట్రా కొత్తగా అడుగుతున్నావు, మటన్ బిర్యానీరా నాకు. సో అన్ని ఆజ్ఞలే, అన్ని ఆర్డర్లే. మేషాలు ఒకటి యోబుకున్నాయి కానీ తిప్పేదంతా ఎవరు, అలా ఆవిడే. అటువంటి క్యారెక్టర్ ని దేవుడు ఏం చేశాడు, యోబుకి ఉంచాడు అనమాట. లెక్క ప్రకారం అలా ఆవిడ చచ్చిపోవాలి ఈ యొక్క క్యారెక్టర్. కానీ 7 కొడుకులు 3 కూతురు చచ్చిపోయి చంపేసి యోబు పక్కన ఎవరిని ఉంచాడు, అలా ఆవిడ ఉంచాడు. సైతానికి అవసరం ఆ క్యారెక్టర్. సైతానికి ఎవరు అవసరం, పక్కన ఉన్న భార్య అవసరం. అవసరం పడుతుంది చూద్దాం ఇప్పుడు. సో ఒక దినం మీటింగ్ కి తటస్థించింది, వారితో కూడా అపవాది యెహోవా సన్నిధికి నిలిచిటికే వచ్చాడు. మళ్ళా దేవుడు మెసేజ్ పెట్టాడు, ఏమని, యు కమ్ టు ద మీటింగ్. అమ్మమ్మమ్మ, ఈ దెబ్బతో యోబు గారు
పని అయిపోయినట్టే. నన్ను అవమానపరిచాడు ఫస్ట్ మీటింగ్ లోని యోబు గురించి. యోబు చూస్తేను సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. వెనకాతలు తిరుగుతున్నాను, అలా ఆవిడని పట్టుకుని తిరుగుతున్నాను. అమ్మా నువ్వు మీ ఆయన చెప్పమ్మా, నువ్వైనా చెప్పమ్మా, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పలేకపోతున్నారు ఈయనకి, అది దేవుడు చేసిన నష్టం అమ్మా, ఇది నీతిమంతుడైనటువంటి మీ ఆయనకి చేసిన నష్టం, అది రోజు బలులు అర్పించేవు కదా, ప్రార్థన చేసావు కదా, దేవుడు దేవుడు అంటే బైబిల్ అనుకున్నావు, రాత్రిపూట బైబిల్ ధ్యానం అనడం ఏంటి, నీలాంటి దానికి ఫేవర్ రావడం ఏంటి, నీలాంటి దానికి కష్టాలు కలగడం ఏంటమ్మా. అందరినీ సెట్ చేశాడు. పక్కన ఉన్న వాళ్ళు ఉల్లిపాయలు ఇచ్చి, ఏటమ్మగారు మీరు ఎంత బాగా బ్రతికారు, నీ దేవుడు మీకు సాయం చేయలేదా. పక్కన అమ్మాయి వచ్చి ఉల్లిపాయలు 4 ఇచ్చి వెళ్ళిపోయింది. ఆయన మీ ఆయన గారికి టీ ఏమి ఎక్కుతుందిలేండి, పాలు ఎప్పుడు కూడాను జ్యూస్లే కదా తాగుతారు, ఇదిగోండి టీ అన్నారు కదా పాలు ఇస్తున్నారు. అయినా మీ దేవుడు పాలు కూడా అరేంజ్ చేసుకోలేడా మీ దేవుడు. సూటి మాటలన్నీ అవుతున్నాయి. చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్, ఈ లావిడ బుర్ర పాడైపోతుంది. సైతాన్ ఎంతమందిని యాక్టివేట్ చేస్తున్నాడు, చుట్టుపక్కల వాళ్ళందరినీ. ఆ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు పిలుద్దాం, పక్కన వాళ్ళని పిలుద్దాం, అందరిని పిలుద్దాం, ఇలా ఆవిడ ఫ్రెండ్స్ పిలుద్దాం, ఇలా ఆవిడ చుట్టాలు పిలుద్దాం, యోబు చుట్టాలు పిలుద్దాం. పిలిచి 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 ఎవరికి బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు సైతాను. యోబు బ్రెయిన్ వాష్ చేస్తున్నా దేనికి, వాళ్ళు యోబు భార్య కూడా బ్రెయిన్ వాష్ అయిపోయి యోబుకి చెప్తుంది. సో యోబు మారిపోయాడా, దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈ లోపల మీటింగ్ డేట్ వచ్చేసిందంటే లూసిఫర్ గడు ఈ గోడ కొట్టుకుని ఆ గోడ కొట్టుకుని ఈ సంవత్సరం పాటు ఆ టైం అంతా వృధా చేశాను. ఇదేట్రా, ఒక్క మాట అనరా నోటంట, ఒక్క మాట. రిచర్డ్ ఉరుంబ్రాండ్ అని చెప్పి నేను చెప్పాను స్టోరీ. రొమేనియాలో అతను అండర్ గ్రౌండ్ జైల్లో ఉండేవాడు. అంటే కటిక చీకటి కలిగిన అండర్ గ్రౌండ్ జైల్స్ అప్పుడు ఉండేవి. దేవుడు నమ్ముకుంటే పడేశారు. ఏమని రే నువ్వు దేవుడు లేడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు అని చెప్పరా, నీకు అన్ని ఇచ్చేస్తాం. లేదు అండి, నా దేవుడు నిజమైన దేవుడు. వాళ్ళు పాటలు పాడుకునేవాళ్ళు, చేతితో ఫీల్ అయ్యేవాళ్ళు హోలీ స్పిరిట్, పాటలు పాడుకుంటూ పరిశుద్ధాత్మ శక్తితో. తర్వాత అతన్ని రిలీజ్ చేశారు. కంట్రీ స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే దేవుడు నమ్ముకున్న కంట్రీ అయిన తర్వాత. మన విశాఖపట్నం వచ్చారు రైల్వే గ్రౌండ్స్ లో. మీ నాన్నమ్మ మీ తాతయ్య వెళ్ళారు మీటింగ్కి, నేను వెళ్ళకపోయినా. షర్ట్లు నిప్పి చూపించాడు, ఎలా పడితే అలా కొట్టారు, ఎముకలు ఇరిగిపోయినట్టు. దేవుడు నమ్మకం వద్దని, దేవుని దూషించమని. రిచర్డ్ ఊరుంబ్రాన్ చచ్చిపోయాడు. ఇప్పుడు ఒక్క సాక్ష్యం చెప్పరా నువ్వు అందరిలో నిలబడి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని. ఇప్పుడు యోబు చుట్టూ పక్కల అందరినీ సెట్ చేస్తున్నాడు సైతాను, బ్రెయిన్ వాష్ చేయడానికి. ఇదేంటి, నాకు అవ్వతం చాలా ఈజీ అయిపోయింది కదా, చాలా ఈజీ అయిపోయింది, పని ఈజీ అయిపోయింది. ఆ ఫ్రూట్ తినమంది ఏదో చెప్పి 4 మాటలు చాలా ఈజీగా తినేసింది. నువ్వు దేవుడి వల్లే అయిపోతావు కదా, దేవుడు తినొద్దు అన్నాడంటే అర్థం ఏంటి, దేవుడు తినవద్దు అన్నాడు అంటే అర్థం ఏంటి, దేవుడి వల్లే అయిపోతావు నువ్వు తింటే గనక. చూసావా ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో, చూడ్డానికి ఎలాగుంటే టేస్ట్ ఎంత బాగుంటుంది అన్నాను అంతే. అయినా సరే నువ్వు తిని మీ ఆయనకి ఇస్తే గనక మీ ఇద్దరు దేవుళ్ళు అయిపోతారు. నేను ఎక్కువ కష్టపడలేదు, అవే దబేలమని పడిపోయింది. ఈ యోబుగా ఇదేటమ్మా బాబు ఇంత టైం తీసుకున్నాడు. వెంటనే SMS వచ్చింది, యూ కమ్ టు మై ఆఫీస్.
అమ్మ నాయన ఏం చేద్దాం, బుర్ర గోక్కుంటూ పైకి వెళ్ళాడు. బుర్ర గోక్కుంటూ పైకి వెళ్తే రెండో అధ్యాయం. యోబు యెహోవా అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివి? అపవాదికి సేమ్ స్టోరీ. భూమి మీద ఇటువంటి తిరుగుతాను, ఎవడు దొరుకుతాడో మనకి మింగేద్దాము. నాకు అదే ఉంది, ఎవరు దొరుకుతారు? అలాగ వెళ్తాను. ఒకటో పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో రాసిన ప్రకారం, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుగుతూ తిరుగుతున్నాడు బాబు. ఎలాగంట? ఎవరిని మింగేస్తామా, ఎవరిని మింగుతామా ఆయనని? తిరుగుతూ ఉంటాడు. మన హాస్టల్కి వస్తాడు. ఎవరిని మింగాలి? ఎవరిని మింగక్కర్లేదు అనుకున్నాడు అనుకో, ఆడికేంటి పని ఈజీ అయిపోయింది, మింగక్కర్లేదు, వీళ్ళంతా నా శిష్యులు అనుకుని వెళ్ళిపోతాడు. అమ్మాయి ఓకే, ఈ అమ్మాయి నా ఫ్రెండే, అల్లమ్మాయి ఆ అమ్మాయి నా ఫ్రెండే, ఈ అమ్మాయి నా ఫ్రెండే. దేనా ఈ మధ్యన బైబిల్ ఎక్కువ చదివేస్తున్నట్టుంది, ఈ ఒక పట్టు పట్టాలని అంటాడు. పరిగెడతాడు దేవుడి దగ్గరికి పరిగెడతాడు. దేవా ఈ హాస్టల్ నేను చేసావు, కాపాడుతున్నావు, సరే బాగానే ఉంది, కానీ అందులో నా శిష్యులే ఉన్నారు. కాకపోతే ఒక్కటి, అందులో దేనా ఒకరితో ఉంది, బైబిల్ అంటుంది, పక్కన బైబిల్ చదువుతుంది, ప్రార్థన చేస్తుంది, తెల్లారి లేచి ప్రార్థన లేపేస్తుంది. ప్రభువా, ఆ అమ్మాయికి తోకలా ఒక నయం ఒక తయారైంది, ఒక పర్మిషన్ ఇస్తే, ఒక పర్మిషన్ ఇవ్వదేవా, దానికి నిద్ర వచ్చేటట్టు చేస్తాను, నయోమికి ఇంకా నిద్రపోయేటట్టు చేస్తాను, జో కొడతాను. ఈ మధ్య కొత్త పాటలు వచ్చాయి, పుష్ప 2 వచ్చింది, ఆ పాట 2 పాటలు పాడితే నిద్రపోతుంది అని ఆయన పర్మిషన్ తీసుకుంటాడు. అదే నిద్రపోవడం అంతే. సైతాను పర్మిషన్ తీసుకుంటే గనక మనం మెలుకోగా, లేకపోతే గనక దేవులో నిలకడగా ఉండే వాళ్ళని మింగేయాలని చూస్తారు. దేవులో లేని వాళ్ళకి అది దానికి టైం వేస్ట్ కదా, దాని శిష్యులే కదా. ఈ నా వాడు, అది నా మనిషే, నా శిష్యులే, అందరు లోకం అంతా నా శిష్యులే. ఎవరిని మింగాలని చూస్తుంది? ఇటు తిరుగుతా యోబులంటూ ఎదుగుతుంది. ఎవరు దొరకకూడదు, దేవుడి దగ్గర స్ట్రాంగ్ సాక్ష్యం ఉండకూడదు. గుడ్డు కొట్టుకుని చెప్పుకుని దేవుడే నన్ను మా ఆయన మారుస్తాడని సాక్ష్యం ఉండకూడదు. 3వ వచనం, యెహోవా నీవు నా సేవకులను యోబు సంగతి ఆలోచించుతావా? మనసులోనే ఉంది. అరే కరెక్ట్, అటు ఇటు తిరిగావు, ఊజికెళ్ళావు, యోబు దగ్గరికి వెళ్ళావు, నాకు తెలుసు, ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు తెలుసు. సరిగా అతను యోబు గురించి ఆలోచించావా? బుర్ర నిండా అదే ఆలోచనలే కదా. లూసిఫర్ నిద్ర పడితే కదా. వాళ్ళ శిష్యులు అంటారు, కొంచెం గురువుగారు కొంచెం టీ తాగండి, అదే పని మీద మీరు ఉన్నారు, రాత్రి పగలు 2 సంవత్సరాలు అయింది, మా దగ్గర రాలేదు, ఒక సూప్ తాగండి, ఒక బిర్యానీ తినండి, టీ తాగండి అని అంటే, నువ్వు ఆడి గురించి ఆలోచిస్తూ వచ్చావు కదా. అతడు ఎవరో యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. వీడికి ఇంకా పొరపాడైపోయింది, ఇదేంటి దేవుడు ఇవన్నీ చెప్తున్నాడు బాబోయ్ యోబు గురించి అని. ఎలా పాడు చేయాలి తెలియకుండా నేను చేస్తుంటే, నిష్కారణంగా అతన్ని పాడు చేయకుండా నన్ను ప్రేరేపించేవరా బాబు. అతడు ఈ నిష్కారం ప్రేరేపించినాను, ఇంకాను అతను యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఇంకాను సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఆయన తగ్గించేస్తున్నావు, వాళ్ళని వీళ్ళని చేసి అలా ఆవిడ మార్చేసావు. పక్కన ఉన్న వాళ్ళు ఎలాగ మారిపోతారు అనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ లో దూరేవు, చెప్పేస్తున్నావు, దూషించు దేవుడిని అని అన్నావు. నిష్కారణంగా ఏం చేసావు? అతన్ని పాడు చేశావు. నువ్వు నన్ను పాడు చేయడానికి ప్రేరేపించావు. ఆయనను ఏం చేశాడు? ఆయనను యథార్థతను విడవక
దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు రా బాబు అని అంటాడు. ఎంత గొప్ప విషయం అది కదా, గొప్ప విషయమే లేదా? ఎలాంటి కష్టాల్లో? కీర్తన 26వ అధ్యాయంలో ఉంటది, యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. కీర్తనకారుడు ఉంటుంది. మళ్ళీ అన్నిటికన్నా పెద్ద స్టేట్మెంట్ 13వ అధ్యాయంలో యోబు అంటాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును. దేవుడు నా నోటి ద్వారా గాని నేను నా ప్రవర్తన ద్వారా గాని నేను చెడుతనము చెయ్యను ప్రభువా, నేను చంపి నేను తెచ్చుకోవాల్సి వచ్చినన్నా సరే నిన్ను దూషించను అని 13వ అధ్యాయంలో మనకి చెప్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకి 1 పేతురు 5వ అధ్యాయంలో ఉంటది, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునంది. కొంచెం కాలం మట్టుకు మన కష్టాలన్నీ కూడాను దేవుడు చూస్తున్నాడు. సైతాన్ మనల్ని హింసిస్తున్నాడని పేతురు అంటాడు, ముమ్మారు నిన్ను చెరగాలని చూశాడు పేతురు, నేను దేవుడిని కట్టడి చేశానంట. లూసిఫర్ గాడు చెరగాలని చూస్తాడు. చెరగడం అంటే ఏంటి? చాట్లో నేసి పురుగులు పొట్టు ఉన్నదని చెరుగుతారు. గింజ స్టాండర్డ్గా ఉంటుందా? పైకి లేచి దెబ్బేలు పడుతుందా లేదా? ముమ్మారు నిన్ను చెరగాలని చూశాడు, హింసించాలని చూశాడు, ఆయన నేను సైతాన్ని గద్దించానని అంటాడు. ఒకవేళ మనం యేసుక్రీస్తు మనకి అడ్డుపడి గద్దించకపోతే మనం ఏమైనా మనం ప్రార్థన చేస్తాం, పొగ నుంచి కీడు నుంచి తప్పించండి అని అంటాం. అవునా? శోధనలు ఉన్నాయి, ఇది ఒక శోధన యోబుకి. దాని నుంచి తప్పించు ప్రభువా. మా లాంటి వాళ్ళకి అటువంటి శోధనలు చనిపోతాం. మాకు విశ్వాసము గొప్పది కాదు, గొప్పగా లేదు, బలపడలేదు. ఇంకా లోకం వైపు చూస్తున్నాం, ఇంకా సెల్ ఫోన్ వైపే చూస్తున్నాం, ఇంకా టీవీల వైపే, ఇంకా దేవుని మాటల వైపు లేదు. ప్రభువా మాకు విశ్వాసం బలహీనతలో ఉన్నాం. సైతాను పేతురుని చెరిగినట్టు మమ్మల్ని కనుక చెరిగితే మా పరిస్థితి మా కుటుంబ పరిస్థితి తోరమేదైపోద్ది అని మనం ఏం చేస్తాం? పరలోకమందున ప్రార్థనలో దేవుడు నేర్పించిన మమ్మల్ని శోధన నుంచి తేక దుష్టుడి నుంచి తప్పించుము. అప్పుడు అపవాది ఊరుకుంటాడేంటి? దేవుడు ఒక మనిషి గురించి గట్టిగా చెప్తే, చర్మం కాపాడుకుంటే చర్మము, ప్రాణమును కాపాడుకుంటే తనకు కలిగింది స్కిన్ ఫర్ స్కిన్. చర్మం కాపాడడానికి ఏదైనా చేస్తాం, ప్రాణం కాపాడడానికి అన్ని ఇచ్చేస్తాం. అన్ని ఆస్తి గీస్తే అన్ని నీళ్ళలోంచి నీ గురించి చేస్తావా? బైబిల్ గురించి చెప్తాం, మీరు ఎలా పడితే అలా ఉంటే ఎలా అవుతుంది? వింటున్నారా అమ్మా? జోకులు వేసుకుని వింటున్నారా? సీరియస్ గా వినండి, క్లోజ్ చేస్తాను. హల్లెలూయా. మనం ఒకడు వచ్చి కత్తి పీక మీద పెట్టి ఆ టీవీ ఇస్తావా పొడిసిమంటావా అని అంటే, నేను డబ్బులు దాచుకుని కొన్నానండి ఆ టీవీ, నేను ఇవ్వనండి అన్నా అనుకో, అవుతుంది? పొడిచేస్తాడు కదా. కత్తి పేక మీద పెట్టాడు, పొడిసి తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. ఇవ్వనండి, ఇవ్వను, జబర్దస్త్ చూస్తాను, ఫిల్మీ మోజీ చూస్తాను, పాటలు పెట్టుకుంటాను, సినిమా పాటలు పెట్టుకుంటాను, అవి లేకపోతే నేను పొడిచేస్తాడు, టీవీ తీసుకెళ్ళిపోతాడు కదా. తర్వాత కొనుక్కుంటా, నాకెందుకు బాబు, తర్వాత కొనుక్కుంటాను, తీసుకెళ్ళిపోరా నాయన కదా.
దానికి వైర్ ఉంది, వైర్ తీసుకెళ్ళిపో, స్టెబిలైజర్ తీసుకో, అన్ని తీసుకెళ్ళిపో నాయనా అని మనమే తిరిగేసి ఇచ్చేస్తాం కదా. ప్రాణంకి యావత్తును అంటే ఏంటి, సమస్తమును ప్రాణం కాపాడుకుంటే కలిగినది మనకి ఏదైతే కలిగిందో అంత ఇచ్చేస్తాం. దేవుడికి చెప్తున్నాడు అనమాట మాట అంతాను. అంటే ఏంటి దానికి అర్థం అంటే ఆడికి ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినే ఏడాలా అతని నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవును. ఎంత ఘోరంగా చెప్పాడు. నువ్వు అతనికి ఒక క్యాన్సర్, ఒక కిడ్నీ ప్రాబ్లము, ఒక ఫీవరు, జాండీసు, ఒక మలేరియా, టైఫాయిడ్, ఇంకేదో ఒకటి అనుగ్రహించావనుకో, అతను నడుస్తునేటప్పుడు నేను రాయి పెడతాను, తన్నుకుని పడిపోతే ఎముకలు ఇరిగిపోతాయి. అలాగే ఏదైనా వచ్చేటట్టు నువ్వు చేస్తే దేవా అసలు నిన్ను ఎలా తిడతాడంటే అలా తిడతాడు. నువ్వు ఎంతసేపు నిరీక్షించావు, 2 years 1 year వెయిటింగ్ పీరియడ్ పెట్టి నన్ను నా టైం అంతా వేస్ట్ చేయించేసావు, యోబుని పాడు చేసేటట్టు నేను సఫలీకృతం కాలేదు మొండోడు. ఇప్పుడు కనుక ఆయన నువ్వు ఏదో ఒక వ్యాధి అంటుకెట్టేవు అనుకో, ఒక కరోనా వచ్చింది అనుకో, ఆడికి యోబు నిన్ను తిడతాడు. ఎందుకు తిడతాడు? నేనేం చేశాను డావా, పోతే పోయింది, నేను ఇచ్చావు తీసుకున్నావు, పిల్లలే కదా అనుకున్నాను, నా వరకు వచ్చావు నువ్వు, నేనేం తప్పు చేశాను చెప్పు అని నిన్ను తిట్టకపోతే నా సగం మీసాలు తీసేసుకుని పరలోకం తిరుగుతానంటాడు సైతాన్. అమ్మ నాయన ఎంత మాట అన్నావా లూసిఫరు. సరే అయితే దేవుడికి సాక్ష్యం ఇంపార్టెంట్. అంటే శరీరాన్ని ముట్టుకున్నా సరే నా యందు నిలకడగా ఉంటాడా చూద్దాం అనుకున్నాడు. అమ్మ దోతలు తలపట్టుకున్నారు. లూసిఫర్ గారి మాట వినేశారు. అయ్యో బాబోయ్, ఎంతకాలం ఉన్నాడు కదా, పిల్లలు చచ్చిపోయి ఆస్తులు లేకుండా చోరన్నం తినుకుంటూ ఏమీ లేక వాళ్ళిచ్చిన వీళ్ళిచ్చిన ఎలా ఆవిడ సమంగా వంట రాక ఉడికి ఉడక కారం ఎక్కువ వేసి ఉప్పు ఎక్కువ వేసి అలా ఆవిడ తిట్టి పెట్టినప్పుడు తిట్టి వీటిలో కడుక్కుని పాపం అతని బట్టలు అతను ఉతుక్కుని ఎన్ని బాధలు పడ్డాడో. దోతలందరూ కూడా అయ్యో దేవా ఇచ్చేసావా పర్మిషన్ అనుకుని ఉంటారు తల కొట్టుకుని. ఇచ్చేసాడు పర్మిషన్ దేవుడు, అంతే ఇచ్చేసాడు. అప్పుడు ఏం జరిగింది? అందుకు యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, నీకు ఇచ్చాను అతన్ని. సరిగా నేను పెన్ పేపర్ తీసుకురండి సంతకం పెట్టాడు దేవుడు. ఓకే, నేనేం చేస్తున్నాను, బిహోల్డ్ బీజ్ ఇన్ దై హ్యాండ్, నీ చేతిలో నేను ఇచ్చేస్తాను. కానీ బాబు అతని ప్రాణము మాత్రము నువ్వు ముట్టవద్దు, అతన్ని ప్రాణాన్ని ముట్టుకోవద్దు, ప్రాణాన్ని టచ్ చేయొద్దు. అంటే అది కూడా అడుగుతాడా పర్మిషన్? మనం అడుగుతాం. మనం ఒక మాట, కొడుకుల ప్రాణాలు తీయగలిగినాడు, కొడుకుల ప్రాణాలకి ఎసరు పెట్టినాడు సైతాను. యోగుని గురించి ఎంతో మంది ప్రాణాలు పోయాయి యోగు గురించి. బాబు నాయన సరే ఇక నువ్వు అడిగావు కదా, నేనేం చేస్తాను, నువ్వు అది మాత్రం చేద్దు. నీకు ఏం చేశాను, ఒక అడ్డు గీతకి వేస్తున్నాను. ఏం చేస్తున్నాను, ఒక గీతకి వేస్తాను, ఇది దాటొద్దు అంటే ప్రాణాన్ని టచ్ చేయొద్దు. ఏమైతుందా? హల్లెలూయా. దగ్గరికి యోబు 38లోని అతనే అంటాడు, అంటే పెద్ద పెద్ద మాటలు ఉంటాయి 38లో, మనకి బుర్ర పాడైపోయిన విషయాలు అంటే ఒకటి రాస్తాడు. దాని సరిహద్దు నియమించి దాన్ని అడ్డగడిలను తలుపులను పెట్టించినప్పుడు నువ్వు ఇంతవరకే గాని మరి దగ్గరికి రాకూడదని, ఇక్కడనే నీ తరంగంలో పొంగు అనకబడదని నేను చెప్పినప్పుడు నీవు ఉన్నావా అని అడుగుతాడు. నేను సముద్రానికి ఎగిసిపడి నొరగలుగా అక్కడే ఉండాలి బాబు, నువ్వు అక్కడి నుంచి ముందుకు రాకూడదని నేను చెప్పాను. దానికి గీత గీశాను.
దానికి అడ్డగడియలు తలుపులు వేసాను, దానికి పెట్టించాను నేను. దేవుడు అంటున్నాడు అన్నమాట. దానికి సరిహద్దు నియమించాను, దానికి అడ్డగడియలను వేసాను, తలుపులు పెట్టించాను. బాబు నీకు గని కనిపిస్తాయి ఆ తలుపులు, నీకు నాకు కనిపించు. గని ఎక్కడో సముద్రానికి అడ్డగడియలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయంట. అది ఒక తరంగం రాకుండా నేను ఒకటి నియమించాను. ఏంటి స్పెషల్ అంటే, మనం అంటాం నా చుట్టూను దేవదూతల కంచె, కంచె అగ్ని కంచె ఏమైనా ప్రార్థించేస్తాం కదా. అగ్ని కంచె ఎవరికి కనిపిస్తుంది? లూసిఫర్ ఎవరికి కనిపిస్తుంది? నీకు నాకు కనిపించు. లోపలికి వస్తానంటే అవ్వదు. ఎవరు కంచేశారు? దేవుడు వేసాడు. ముట్టాలంటే దేవుని పర్మిషన్ ఉండాలి. పరిగెత్తుకుని లూసిఫర్ గారు ఇదిగో దేవదూతలు కూడి మాట్లాడేట్టు ఒక రోజు తటస్థించి లూసిఫర్ పరిగెడతాడు. అగ్ని కంచె ఉంది, అక్కడ అగ్ని కంచె ఉంది, నిన్ను తిడతారు వాళ్ళు, అది తీస్తేనే. సముద్రానికి ఒక గడియలు వేసాడు, తలుపులు వేసాడు, గీత గీసాడు, ఇది దాటి రాకూడదు. తరంగంలో పొంగు అనపబొడు నన్ను ఇక్కడే నువ్వు చెప్పాను, నేను చేశాను. దానికి ఒక నీకు తెలియలేని ఒక సిస్టమ్. అది ఒక గీత అంటే గీత కాదు, ఒక ఫోర్స్ లేదంటే ఒక మ్యాగ్నెటిక్ సిస్టమో, ఒక కంచో, అది దాటకూడదని నీకు కనిపించదు. అది ప్లెయిన్గా ఉంటుంది, నీ చేతికి తగలవు అవి. కానీ అవి దేవుని యొక్క మాటకి లోబడి ఒక గీత దాటుకుని ఉంటాయి. ఈ సిటీ ప్రజలకి ఒక్క సునామీ సైతం పరిగెత్తుకుని వెళ్తాడు. ఒక్క సునామీ ఇస్తే గనక ఆ సిటీలోని పాపం ఎక్కువైపోయింది, లేదంటే ఆ సిటీలో నీతిమంతులు ఎక్కువైపోయారు, అంటే దేవుణ్ణి దూషించుకున్న ప్రార్థనలు అంటున్నారు. ఇలాగైనా అలాగైనా దేవుని కోపం వచ్చి సునామీ అయినా ఎలా చేస్తాడు. లేదు నీతిమంతులు ఎక్కువైపోయారని సైతాన్ని పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళు దూషిస్తారు, నేను దూషిస్తారు అంటే వాళ్ళు దూషించారంటే అయితే ఓకే. నువ్వు ఒక్కసారి ఆ ఏదైతే సముద్ర తరంగాలకి నువ్వు అడ్డుకని చేసావు ఒక్కసారి తీసి ప్రభు అని అడుగుతాడు. ఓకే, గ్రాంటెడ్, ఫలానా నార్త్ ఈస్టర్న్ ఇన్ని డిగ్రీస్ లో ఉన్నటువంటి ఇంత గీతను నేను తొలగిస్తున్నాను, దాన్ని మీకు నీళ్లు పరిగించడం చేసేయను. ఏది పర్మిషన్ లేకుండా జరగదు. అర్థమైందా? ప్రతిదానికి పిటిషన్ పెట్టుకుని వెళ్తాడు కట్టలు సైతాన్. అదిగో అమెరికాలోని దేవుని యొక్క ఉగ్రత ప్రకారం అవన్నీ కూడా కాలిపోయి ఎన్ని లక్షల కోట్లు వేస్ట్ అయిపోయాయి. అంటే ఎన్నో వేలు బిల్డింగ్స్, కోట్ల కార్లు, ఒక్కొక్క కారు ₹1 కోటి, 2 కోట్ల కార్లు బూడిదైపోయాయి. అంటే దేవుడికి పర్మిషన్ లేకుండా సైతాన్ చేయలేడు, దేవుని ఉగ్రత ఆపుకోవడం కూడా కష్టం. దాన్ని కర్రలు పెట్టి అని ఊదుతాం చూసావా మంట ఎలగడానికి. అగ్ని రాజుకున్నప్పుడు 100 కిలోమీటర్ల స్పీడ్ తో గాలిలో వస్తే ఎవడ ఆపగలిగాడు? లాస్ ఏంజల్స్ లోని, కాలిఫోర్నియాలోని ఆపలేకపోయారు ఎవరును. హైలీ టెక్నాలజికల్ కంట్రీ అది. హండ్రెడ్స్ ఆఫ్ ఫైర్ ఇంజిన్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, విమానాలు కానీ, కెమికల్స్ వేసిన, వాటర్ వేసిన ఏది ఆగలేదు, తగలబడిపోకుండా వచ్చిందంటే. మన వైజాగ్లోని సునామీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓన్లీ విశాఖపట్నం జిల్లా చెట్లు గిట్లు తిరిగిపోయాయి. అంటే పెద్ద పెద్ద పోల్స్ పడిపోయాయి, బస్సులు తిరగబడిపోయి, గాలి 200 కిలోమీటర్స్ అబోవ్ స్పీడ్ తోని ఉదు తుఫాన్ వచ్చింది. ఎవరు దగ్గరుండి ఊదినట్టే, హలో హల్లెలూయా. క్లోజ్ చేద్దాం, ఎందుకంటే అసలైన పాయింట్కి నేను రాలేకపోయాను ఇంకా. అయితే ఏమైంది? 2వ అధ్యాయం కూర్చేయండి. 2వ అధ్యాయం తీయండి. నేను ఎక్కడికి వెళ్ళిపోయినా. యోబు 2వ అధ్యాయం. ఎవరే దగ్గుతున్నారు? కొంచెం దూరంగా ఉండమని, రికార్డ్ అవుతుంది కదా, దగ్గు రికార్డ్ అయిపోతుంది. హల్లెలూయా. అయితే అప్పుడు ఏం చేశాడు? సైతాను దేవుడికి పర్మిషన్ తీసుకున్నాడు.
ఎముకలు పాడు చేసిన, శరీరం పాడు చేసిన నిన్ను దూషిస్తాడంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాక ప్రాణాన్ని టచ్ చేయొద్దు బాబు అని అన్నాడు అనమాట. ఏమని అన్నాడు? ప్రాణాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ముట్టుకోవద్దు అని అన్నాడు. అందుకు యెహోవా అతను నీ వశం ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నువ్వు టచ్ చేయొద్దు అని అన్నాడు. మనం ఇదే విషయం కీర్తనలో ఉంటది, 65వ కీర్తనలో. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు అని ఉంది. ఆయన ఎవరు? దేవుడే. కాబట్టి అపవాది 7వ వచనం, యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. కొంచెం కాదు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోగును మొత్తాను అని ఉంది. అంత ఘోరం. అరికాలు మొదలుకొని తల వరకు ఏం చేశాడు? కురుపులతో, బాధ కలిగించేటువంటి కురుపులతోని దేవుడు పర్మిషన్తో సైతాను ఒక డిసీజ్ని కలుగు చేశాడు. అప్పుడు మనం మామూలుగా ఆలోచిస్తే కొన్ని దేవుడి కోపానికి, మార్పుకి, కోపానికి దేవుడు ఏమైనా దేవుడు చేస్తే కొన్ని సైతాను పర్మిషన్ తీసుకుని చేసిన కొన్ని ఉన్నాయన్నమాట. సో అలాంటప్పుడు దేవుని యొక్క కాపుదల ఉంటది. మనకి ఆ కష్టాన్ని అనుభవించడానికి మనకి సహనాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు చెప్పాలంటే. సరే, టైం అయిపోతుంది కాబట్టి అతడు ఒళ్ళు గోక్కొనుటకే చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు. అసలైన పాయింట్కి వద్దాం. 9వ వచనం, అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థను వదలకుండా ఇందువా ఏమనంది? సింప్లిసిటీ, బ్లెస్ గాడ్ అండ్ డై అని అంటది. అంటే దేవుని దూషించి మరణము కమ్మనేను అలా ఆవిడ చెప్పింది. ఎంత ఘోరమైన మాట్లాడింది. నువ్వు ఇంకాను యథార్థతను వదలకుండా ఉన్నావా? అసలు ఏంటి అంటే ఏంటి? నువ్వు ఇంకా దేవుని పట్ల నమ్మకంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఎంత నేను దగ్గర నుంచి చూశాను, ఇన్ని ఇయర్స్, 30 సంవత్సరాలు మ్యారీడ్ లైఫ్, నీ పక్కనే ఉన్నాను కదా, నువ్వేం తప్పు చేయలేదు. చేస్తే నేనే చేశాను, నా నోరు మంచిది కాదు, నేను చేసి ఉంటానేమో. అసలు నీకు ఇది కలగకూడదు, కురిపే రాకూడదు. ఎందుకు? నువ్వు న్యాయవంతుడు, దేవుని పట్ల యథార్థత కలిగినటువంటి వాడివి. నీ పిల్లలు పోయినా అసలు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? ఇంకా దేవుడు 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 అంట. నువ్వు దూషించి తిట్టి దేవుడిని చచ్చిపోరా నువ్వు అని అందనమాట ఆవిడ. సో మనం ఏమనంటాం? కష్టంలో కష్టం, నష్టంలో నష్టం, నేను నీతో తోడుగా ఉందువా పాస్టర్ గారితో? అవును, తోడుగా ఉందును అంటాం మనం. కష్టం వస్తే అమ్మగారు జంపు, లేదంటే బాబు గారు ఇంకో దాంతో జంపు. ఆ ప్రమాణాలన్నీ ఎందుకుంటాయి? ఇప్పుడు ఏంటది? నువ్వు యథార్థతతో ఉన్నావు కదా, నేను నీతిమంతులుగా ఉన్నప్పుడు, బలు అర్పించినప్పుడు నా పక్కన ఉన్నావు కదే, దేవుడుకి సమస్తమును సాధ్యమే. నా కష్టాల్లో నువ్వు లేకుండా నన్ను దూషించి చచ్చిపోమంటున్నావా? 10వ వచనం అంటాడు, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదగుదుమా? వీడును మనం అనుభవింప తగమా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదని దేవుడు చెప్పాడు. ఇదేంటిది అసలు? ఇంత గొప్ప విషయం ఏంటి? మనం దేవుని నుంచి మేలు అనుభవించాం. శరీరం విషయంలోని
మనం సంతోషంగా ఉన్నాం, ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, అరాయించుకునే శక్తిని ఇచ్చాడు, మంచి చూపునిచ్చాడు, కళ్ళద్దాలు లేవు నాకు, ఏది తిన్న అరుగుతుంది, నడవగలుగుతున్నాను, మాట్లాడుతూ ఎంతో మందికి లేనిటువంటి ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు కదా. నా పిల్లలు పోయారు సరే, దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు. ఇప్పుడు ఇంత మంచి మేలు అనుభవించాం, కీడును మనం అనుభవిస్తాం, తప్పేముంది అందులో? నాకు ఒక కీడు వచ్చింది, దాని విషయంలో నేను అనుభవిస్తాను కొంతకాలం అయినా, ఎంతకాలమైనా. దేవుడు నమ్మగలిగిన దేవుడు, ఈ కీడు నుంచి దేవుడు తొలగించగలిగినటువంటి దేవుడు, నేను నమ్ముతున్నాను అని అన్నప్పుడు దేవుడు అట్లా చప్పట్లు కొట్టుంటాడు, అవునా లేదా? ఈ స్టేట్మెంట్ గురించి పరలోకం ఎదురు చూసింది. అన్నిటిలోని పోగొట్టుకున్న అన్నిటిలోని ఒక ఎత్తు అయితే, యోబు శరీరం అంత కుళ్ళిపోయినట్టు కంపొచ్చి అది ఏముంది తర్వాత మనకి రాస్తాడు అనమాట. ఎంతలాగుంటే అతడు అసలు తర్వాత రాస్తాడు, రసికారుకుంటా, కుక్క చీముని నాకుతా, దురద కంట్రోల్ చేయలేక గోక్కోలేక చిల్ల పెంకులు తీసుకుని గోక్కున శరీరం అంతా నడినెత్తు నుంచి కాలు వరకు ఒకలాగా అయిపోయాడు అనమాట, కురిగిపోయిపోయాడు. అలా ఆవిడ చూడలేకపోయింది, చచ్చిపోమంటుంది. నువ్వు చచ్చిపోయే ముందు నువ్వు కనీసం దేవుడిని దూషించు, నన్ను ఎందుకు ఇలా చేసావు దేవుడా అని అను. న్యాయవంతుడిని, యథార్థవంతుడిని, నేనేం తప్పు చేశాను దేవా అని నువ్వు అనుకుంటూ తిట్టుకుంటూ చచ్చిపోరావు బాబు. నేను నీ బాధ చూడలేకపోతున్నాను, నీకు సేవ చేయలేకపోతున్నాను, నీకు అన్నం పెట్టలేకపోతున్నాను, నీకు వండి పెట్టలేకపోతున్నాను అంటే నిన్ను అంటే యోబుని దూషించమంది అంటే ఈవిడ ఆల్రెడీ దూషిస్తున్నట్టు అన్నమాట అర్థం, అంతే కదా? ఈవిడ ఆల్రెడీ దేవుని దూషిస్తా ఉంది. పక్క నుండి సైతాను ఆవిడని కెలుకుతున్నాడు, మీ ఆయనకి చెప్పు, మీ ఆయనకి చెప్పు, మీ ఆయనకి చెప్పు, దూషించమని చెప్పు. ఏ తక్కువ చేసాడు దేవుడు? అన్ని తీసేసుకున్నాడు కదా, న్యాయవంతుడే తీసుకుంటాడు ఏంటి? అన్ని సమస్తం తీసుకున్నాడు. ఇప్పుడు నీ శరీరానికి కుళ్ళిపోయేటట్టు చేశాడు. సడన్ గా చావు ఇవ్వలేదు, చూసావా? నీ దేవుడు కురిపిగా చేశాడు, కుళ్ళిపోయేటట్టు చేశాడు. బాబు స్మెల్ వచ్చేస్తుంది, ఉండలేకపోతున్నాం, దూరంగా వెళ్ళిపోతున్నాం. దేవా నువ్వు న్యాయవంతుడు కాదు, నువ్వు అసలు దేవుడే కాదు అని అలా ఆవిడ అంటుంది. అయినా సరే దేవుడు ఆవిడ మాటలు పట్టించుకోలేదు అనమాట. ఎందుకు? సైతానికి ఒక సాధనం కింద దేవుడు ఇచ్చినట్టే అలా ఆవిడ్ని ఎవరో ఒకరి ద్వారా యోబుని పరీక్షించాలి కదా. యేసుక్రీస్తుకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆత్మవశుడై అరణ్యంలో కొనిపోబడ్డాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత నువ్వు రాయిని రొట్టె కింద చేసుకో, నన్ను మొక్కు, నీకు అవన్నీ ఇచ్చేస్తాను అన్నా సరే దేవుడు యేసుక్రీస్తు ఒప్పుకోలేదు. ఒకవేళ యేసుక్రీస్తు ఒప్పుకుంటే సీన్ మారింది. పరలోకం అంతా యోబు వైపు చూస్తున్నారు. దేవుడు ఇప్పుడు పరలోకం అంతా దూతలు దేవుడిని నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు పరిశుద్ధుడు అని చప్పట్లు కొడతా ఉంటే, యోబు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కి పరలోకం నుంచి దేవుడు లెగిసి చప్పట్లు కొట్టుంటాడు, అవునా? అది హల్లెలూయా. కళ్ళు మూసుకోనండి, క్లోజ్ చేద్దాం. ఇంకొకసారి అవసరం అయితే దీని గురించి మనం మాట్లాడదాం.